నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ గారు. వారితో మాట్లాడదాం. అసలు డిమెన్షియా అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, ఈ డిమెన్షియా అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సాధారణంగా అందరూ డిమెన్షియా అంటే దాన్ని మెమరీ లాస్తో ఈక్వేట్ చేస్తారండి. కానీ మన మెదడులో చాలా రకరకాల భాగాలు ఉంటాయి. దాంట్లో మెమరీకి సంబంధించిన ఒక భాగము, పర్సనాలిటీకి బిహేవియర్కి సంబంధించిన ఒక భాగం, అలా డిఫరెంట్ భాగాలు ఉంటాయి. వీటిల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనము డిమెన్షియా అంటాం. అంటే ఈ కాగ్నిటివ్ బిహేవియర్ లేదా మెమరీ లేదా లాంగ్వేజ్లో మనకి స్లోగా మెదడులో ఉన్న ఆ ఏరియాలో కణాలు మెల్లగా నశిస్తుంటే అది డిమెన్షియా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. దీంట్లో మెమరీ లాస్తో మొదలైతే సాధారణంగా చూసేది ఏంటంటే మెమరీ లాస్తో మొదలైతే దాన్ని మనం అల్జైమర్స్ డిమెన్షియా అని అంటాము. ఇది ఉన్న డిమెన్షియాల్లో అన్నిటికంటే కామన్గా వచ్చేది. అండ్ ఇది పెద్దవాళ్ళల్లో సాధారణంగా చూస్తాము. చిన్న వయసులో అల్జైమర్స్ డిమెన్షియా అనేది వంశపారంపర్యంగా ఉంటే వస్తుంది, కానీ నార్మల్గా చిన్న వయసులో చాలా తక్కువ చూస్తామండి. ఈ అల్జైమర్స్ డిమెన్షియా కాకుండా రెండోది ఏంటి అంటే ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అని ఉంటుంది. అంటే దాంట్లో మనిషి యొక్క ప్రవర్తన, పర్సనాలిటీ, బిహేవియర్ ఇవి మెల్లమెల్లగా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి అగ్రెసివ్గా అయిపోవడము, లేదా వాళ్ళకి వేరే ఆలోచనలు రావడము, అలా వాళ్ళు సోషల్గా మామూలుగా అందరితో మూవ్ అవ్వడం కాకుండా వేరే ఒక చోట కూర్చొని ఇంటరాక్ట్ కావడం మానేస్తారు, అలా అనమాట. చాలామంది దీన్ని డిప్రెషన్తో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల దీని డయాగ్నోసిస్ లేట్ అవుతుంది అండ్ ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో, వాళ్ళు దాన్ని గమనించవలసి వస్తుంది. కరెక్ట్ అండి. డిమెన్షియాలో పేషెంట్కి ఇన్సైట్ అనేది తక్కువ అయిపోతుందండి. అంటే మనకి జ్వరం వస్తే మనకి జ్వరం వచ్చిందని తెలుస్తుంది, కానీ డిమెన్షియా అంటే మనకి డిమెన్షియా ఉందని తెలియదు. సో ఇవి డీజనరేటివ్ డిమెన్షియాస్ అంటాం. అంటే వయసుతో పెద్దవాళ్ళలో వచ్చే ఇవి. దీంట్లో ఇంకా రకాలు ఉంటాయి. డిమెన్షియా విత్ లూయి బాడీస్ ఇంకా రేర్ రకాలు. చిన్న వయసులో ఏంటంటే చాలా ఈ మధ్యకాలంలో మనము, అంటే ఈ మధ్యకాలం అనే కాదు, ఎప్పటి నుంచో ఈ సూడో డిమెన్షియా అనేది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ కండిషన్ అండి. సూడో డిమెన్షియా అంటే ఏంటి అంటే వాళ్ళకి నిజంగా మతిమరుపో లేకపోతే నిజంగానో వాళ్ళకి డిమెన్షియా ఉండదు, కానీ వేరే కారణాల వల్ల వాళ్ళకి డిమెన్షియా లాగా ప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి నాకేం గుర్తుండట్లేదు అంటారు, కానీ వాళ్ళకి గుర్తుంటాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ డిప్రెషన్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అది వాళ్ళకి మర్చిపోతున్నట్టు అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అవి ఉండదు, కానీ అది థైరాయిడ్ ప్రాబ్లమ్ మనం డీల్ చేస్తే అది ఇంప్రూవ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ నాట్ ట్రూ డిమెన్షియాస్ అనమాట. ఇది దే ఆర్ ట్రీటబుల్ అనమాట. అంటే ఇది ట్రూ డిమెన్షియానా కాదా అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి ఏమైనా మెడికల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. సో ఇప్పుడు డిమెన్షియా అనేది మనం ఒకసారి పేషెంట్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనము వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. రెండోది ఏంటంటే న్యూరోసైకలాజికల్ ఇవాల్యుయేషన్ అని చేస్తాము. దాంట్లో మన మెదడులో రకరకాల ఏరియా, మెమరీ సెంటర్, లాంగ్వేజ్ సెంటర్, బిహేవియర్కి సంబంధించిన సెంటర్, మనకి ఇన్సైట్, అవన్నీ ఆ ఏరియాలను మనం టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి అక్కడ నిజంగానే ఒక ప్యాటర్న్ ఉంది, నిజంగానే డ్యామేజ్ ఉందా లేదా అని తెలుస్తుంది. దీనికి తోడు మనము ఎంఆర్ఐ స్కాన్, ఇంకా కొన్ని కేసెస్లో పెట్ స్కాన్ కూడా చేస్తాము. సో ఇవి కోరిలేట్ అవ్వాలి. అంటే అల్జైమర్స్లో మనకి మెమరీ డిస్టర్బెన్స్ టెస్ట్లో వచ్చినప్పుడు ఎంఆర్ఐలో కూడా ఆ పర్టికులర్ ఏరియా ఎక్కడైతే మెమరీ ఉంటుందో, టెంపోరల్ లోబ్ అంటాం, మీడియల్ టెంపోరల్లో, అది కుసించుకుపోయి ఉంటుంది, చిన్నదైపోయి ఉంటుంది. సో అలా కోరిలేట్ చేసుకొని వాటిని డయాగ్నోసిస్ అనేది చేస్తాము. అయితే ఈ మధ్య కాలంలో కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అనేసి చేయిస్తుంటారు చాలామంది. సో దాంట్లో అల్జీమర్స్ ప్లేస్లో కూడా కొద్ది పర్సెంటేజ్ చూపిస్తుంది. సో దాన్ని కూడా మనం అల్జీమర్స్ కింద తీసుకోవచ్చు, డిమెన్షియా కింద తీసుకోవచ్చు? లేదండి, డిమెన్షియా మనం ఎప్పుడు అంటాము అంటే మనకు ఉండే సిమ్టమ్ మన దైనిక జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంటే అప్పుడు దాన్ని డిమెన్షియా అంటాం. అంతకు ముందు దాకా ఏంటంటే దాన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటాము. ఓకే, సో ఈ అల్జైమర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ రొటీన్ బ్లడ్ టెస్ట్లో తెలుసుకోలేమండి అది. ఓకే, దానికి స్పెషల్ బ్లడ్ టెస్ట్ చాలా రీసెంట్గా డెవలప్ అయ్యాయి అది, కానీ అవి రెగ్యులర్గా లేదా వైడ్లీ అవైలబుల్ లేవు అవి.
దానికంటే ఈ న్యూరోసైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఇంకా ఎంఆర్ఐ ఇవి చూసుకొనే మనము బెటర్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే ఇది ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు? ఎనీ డిమెన్షియా ఎర్లీ ద ట్రీట్మెంట్ బెటర్ ఇస్ ద రెస్పాన్స్ అండి. సో అడ్వాన్స్ స్టేజెస్లో అయితే మనము వాళ్ళని డిఫ్యూజ్ అయిపోయి అంటే ప్రాబ్లం అంతా చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి వాటిని మనం వీ కెనాట్ హెల్ప్ ద పేషెంట్ వెరీ సిగ్నిఫికెంట్లీ. ఎట్ దట్ స్టేజ్ కూడా వాళ్ళ బిహేవియర్కి దానికి మనం మందులు ఇవ్వచ్చు. కానీ ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే మాత్రము వీ కెన్ ట్రీట్ దెమ్ మెడికల్లీ అండ్ ఆల్సో మనము మెమరీ ఇంప్రూవ్మెంట్ కోసము కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ అలాంటివి ఇవ్వచ్చండి. ఈ మెడికేషన్ తోటి మనము ఈ డిమెన్షియా అనేది పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? సో డిమెన్షియా అనేది మనము ప్రోగ్నస్ని తగ్గించచ్చండి. ఓకే. ఎందుకంటే ఇది డీజనరేటివ్ డిజీజ్, అంటే ఆటోమేటిక్గా మెదడులో ఉన్న కణాలు మెల్లమెల్లగా చనిపోతున్నాయి. సో దీన్ని అది ఎంత స్పీడ్లో అదైతే అవుతుందో దాన్ని మన ప్రోగ్రెస్ని తగ్గించవచ్చు. కానీ కంప్లీట్గా దాన్ని ఆపివేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ పాసిబుల్. ఈ మధ్యకాలంలో కొత్త డ్రగ్ అప్రూవ్ అయ్యాయి, అడుకనుమాబ్ అని అవి. సో ఇంకా అది వైడ్లీ అవైలబుల్గా లేదు అది. కానీ ఏంటంటే దాంతో కూడా మనము టోటల్గా వచ్చిన ప్రాబ్లమ్ని రివర్స్ చేసేయడము, క్యూర్ చేయడము అనేది ఇట్ ఈస్ అన్లైక్లీ. అంటే ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉన్న తర్వాత జనరేషన్కి వస్తే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. డిమెన్షియాస్లో కూడా కొన్ని హెరిడిటరీ కానీ జెనెటిక్ డిమెన్షియాస్ అంటాము, అవి కూడా అంటే ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.